ప్రియులారా, దైవజనులారా, అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్నటువంటి గొప్ప దైవజనుడికి యెహోషువ విజయవంతంగా యోర్దాను దాటేశాడు. యెరికోకు దగ్గరలో ఉన్నాడు. కాసేపట్లో అది కూడా అయిపోద్ది. ఈ మూమెంట్లో అతని పక్కన దూసిన ఖడ్గము చేతబట్టుకుని ఒక మహాబలాఢ్యుడు కనపడ్డాడు. నాలాంటివాడైతే తుల్లి పడిపోయి, సాష్టాంగ పడిపోయి, కాళ్ళ మీద పడిపోయి, గజగజలు ఆడిపోయి దండం పెట్టేసి, నీ కాళ్ళు భక్తులు నన్నేం చేయబోకు అని అంట. కానీ యెహోషువ అంత పెద్ద వ్యక్తిని చూసి, ఇంతకు మా వైపు అతని వైపు ఎవరు అన్నాడు. అసలు గుండికాయ వేరేండి. అసలు దూసిన ఖడ్గము చేతబట్టుకున్న మహాబలాఢ్యుడు తన పక్కన నిలబడితే తత్తరపడాలి, కంగారు పడాలి, మాట తడబడాలి, వణుకు రావాలి, సాష్టాంగ పడాలి. కానీ అంటాడు, ఇంతకు ఎవరైనా ఎవరి వైపు నువ్వు? మా పక్షమా మా శత్రుపక్షమా? సౌండ్ తగ్గాలిగా మనిషికి. అసలు ఆయన పేరు యెహోషువ అంటే. ఎంత బలం, ఎంత ధైర్యం, ఎంత గుండె నిబ్బరం ఉన్న మనిషి. క్యాజువల్గా మాట్లాడుకుందాం. మనమే సేవ చేస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, మందిరంలో బలిపీఠం మీద మన పక్కన అలాంటి వాడు కనపడితే మైక్ అవతల బారేసి సాష్టాంగ పడిపోయి, అన్ని దాశరణం నాస్తి త్వమేవ శరణం మమ రాయిమాం కృపయా దేవా శరణాగత వత్సలా అని దండం పెట్టి గజగజలు ఆడిపోతాం. ఇంకెవరు మాట్లాడి సత్తం ఏంటి మనం? యెహోషువ అన్నాడు, నువ్వు మా పక్షమా మా శత్రుపక్షమా? ఎవరి పక్షము నువ్వు? మరి ఈయనకి ఎంత సౌండ్ ఉంటే ఆయనకి ఇంకెంత ఉంటుంది? మరి నేను మీ రెండు పక్షాలు కాదురా, నేను యెహోవా సేనాధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఎవరి పక్షమని అడిగితే అతను మాట్లాడుతున్న మాట పరలోకమును దిగి వచ్చినటువంటి దేవదూతలలో, మహాదూతలలో కీర్తింపబడుతున్నటువంటి దైవ కుమారుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది అక్కడికి. అల్లటప్పాలు ఎవరు కాదు, దూతల్లో ఒకడు కాదు. దూసిన ఖడ్గము చేత పట్టుకున్నటువంటి యెహోవా దూతగా కనబడుతున్నవాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అడుగుతాడు, నువ్వు ఎవరి పక్షమయ్యా? నీకు సపోర్ట్ చేస్తాకు వచ్చాను, దేవుని పెట్టిన కదా, దేవుని దూతను కదా, దేవుని కుమారుని కదా, నీకు కాకపోతే ఇంకెవడికి రా బాబా అనొచ్చు కదా. ఆ మాటకొస్తే శత్రుపక్షంగా రాలేదు, ఈయన పక్షంగానే వచ్చాడు కదా. ఇతను ఎవరి పక్షం వహిస్తాడో, ఎందుచేత పంపబడ్డాడో అది వేరే. నీవెవరి పక్షం అని అడిగితే మాత్రం చెప్పే ఆన్సర్ మాత్రం వేరే. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. నేను మర్మంగా చెప్పడం నాకేం రాదు. కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాను కూడాను. గిరగిరా తిప్పి ముక్కంతా తలకాయ వెనకాల తిరిగి వస్తాం ఎందుకు? ఇప్పుడు దేవుని సేనాధిపతిగా, దేవదూతగా, యేసుక్రీస్తుగా వచ్చాడు. ఎవరి పక్షంగా ఉంటాడు? ఖచ్చితంగా యెహోషువ పక్షంగానే ఉంటాడు. అందులో డౌట్ ఏముంది? యెహోషువకు శత్రువుల పక్షంగా వచ్చి దేవదూత ప్రశ్నిస్తాడు. యేసుప్రభు అవతల పార్టీలకు ఉంటాడా? ఎందుకుంటాడు? మరి ఆ ముఖ్య చెప్పొచ్చుగా. చెప్పకూడదు, చెప్పక్కర్లేదు. అది అడిగేది కాదు, చెప్పేది కాదు. గట్టిగా అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను, నేను యెహోవా పక్షం. విస్పష్టంగా, మర్మం లేకుండా, సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నాను. అది సేవైనా, అది ఉపదేశమైనా, అది సామాజికమైన, మళ్ళీ అంటున్నాను, సేవైనా, ఉపదేశమైన, సామాజికమైన, లౌకికమైన, మనము దేవుని పక్షమున నిలువవలసిన వారము. వాట్ ఎవర్ ద కేస్, వి మస్ట్ స్టాండ్ ఫర్ గాడ్. ఐఎఫ్ అంటే అదే, ఐ ఆమ్ ఫర్ జీసస్. నేను దేవుని పక్షం, నేను దేవుని కొరకు. నువ్వు ఎవడి పక్షం? నేను ఫలానా పక్షం అంటే నువ్వు అసలు యేసు పక్షం కాదు, నువ్వు క్యాన్సిల్. నీకు నువ్వే డిక్లరేషన్ ఇచ్చినట్టు. నిన్ను గురించి నన్ను ఎలాగ అంటున్నారండి, అలా నువ్వేమన్నావు? ఆడెవడు అంటాం కాదు, నువ్వేమన్నావు? నిన్నే అడిగారుగా. ఆడెవడో 100 అంటాడండి, నీకెందుకు? నువ్వేమన్నావు చెప్పు. నువ్వు అసలు యేసుప్రభుని మనిషి కాదని, పరలోకానికి వ్యతిరేకమని, సైతాన్ అంటే ఇష్టమని, పాతాళానికి వెళ్ళిపోతున్నావు 100 అంటాడు అవతలోడు. నీకెందుకు? అసలు నువ్వు పరిశుద్ధుడు కాదని, నీకు సాక్ష్యం లేదని, నువ్వు పాపంలో పడిపోయావని 100 అంటాడండి. నీకెందుకు? నువ్వేమంటావు చెప్పు. నీ సాక్ష్యం ఏంటి?
ప్రతిరోజు అన్యజనులు అనుదినము రక్షణ సువార్త ప్రకటించమని చెప్పాడుగా. ప్రతిరోజు దేవుని పక్షంగా మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. మరి నీ మూతికాడికి మైకి వచ్చినప్పుడు చెప్పకపోతే ఇంకెందుకు మరి? ప్రతిరోజు పని కట్టుకొని పిలిచి చెప్పాలి జనాలకి. తాళకబోర ఎత్తి మాట్లాడాలి. రే ఈ మొదటి జాములో లేవాలి. ఇంకా నువ్వు చీకటి ఉండగానే పెద్దల కడనే ప్రజలతో మాట్లాడాలి. దేవుని పక్షంగానే మాట్లాడాలి కదా, దేవుని స్వరమే వినిపించాలి కదా. మరి ఈ దశలో జనమే నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతుంటే కూడా నీ జవాబు తత్తరపడితే ఎలా? గోడ మీద పిల్లి వాటం అయితే ఎలా? అస్పష్టంగా పరిణతి చెందిన ఎంతకీ సత్యమును బయటపడనివ్వకుండా నర్మగర్భంగా మాట్లాడే రాజకీయ నాయకులకు నువ్వు ఎలా మాట్లాడతావు? దేవుని ఎదుట మనుషుల ఎదుట కేవలం కడగబడిన మంచి మనస్సాక్షి కలిగిన వాడి వలె నువ్వు మాట్లాడాలి కదా. మాట మాట్లాడితే గోడ కట్టినట్టుగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, తోకానికి సరిపోవాలి. జెరుబ్బాబెలు అనే ఒక చిన్న సేవకుణ్ణి దేవుని మందిరము కట్టకుండా అడ్డగించున్న రాజుగారు అతని ఎదుట ఒక మహాపర్వతం వలె ఉన్నాడంట. కానీ యేసుప్రభు అంటాడు, నువ్వే చిన్న ఆడే పెద్ద పర్వతం అని యేసుప్రభు బాడి చెప్తున్నాడు. పాట పాడతాంగా, ఓ గొప్ప పర్వతమా నువ్వే పర్వతం. కానీ యెరుబ్బాబెలుని అడ్డగించలేవు. నువ్వు పర్వతమే, ఆవిడ చిన్న పిల్లోడు. కానీ యెరుబ్బాబెలుని అడ్డగించలేవు. నువ్వెంత పర్వతమైనా సద్రుభూమిగా మారిపోతావు అని దేవుడు అడిగి సేవలు చేస్తున్నాడు. ఇంతకీ అంత బీభత్సం ఈ పిల్లోడి దగ్గర ఉంది. యెరుబ్బాబెలు దగ్గర మందు పాత్రలు లేవు, జిల్టిన్ స్టిక్స్ ఉన్నాయా, ఆర్టీఎక్స్ ఉందా, ఏముంది? గుండు నూలు ఉందంట. తుపాకీ కత్తి కూడా కాదు, కనీసం ఇరుత బాణం కూడా కాదు, గుండు నూలు అంటే ఏమిటి? తాపీ మేస దగ్గర ఉండే గుండు నూలది ఏంటది? తెలుగే వడంబమంట. మన లెక్కపోని పోని వడంబడేక తోకం కదా, ఈ పదాలన్నీ వాడతారు. అంటే ప్రతి లైను పూటకోసారి ఎత్తం కుదరదు. ఒక వరుస కడితే తూకం వేయవలసిందే. ప్రతి వరుస మూలరాయికి సెట్ అయిందా లేదా, కొన్ని లోపలికి పోతే దాన్ని సెట్ చేయాలి, కొన్ని ఎంత సెట్ తాపితో నరకాలి, ఎట్ట చేసి లైన్కి సెట్ చేయాలి దాన్ని. తూకానికి కట్టినోడికి ఓనర్కి లాసే. ఎందుకంటే కొంచెం లోపల పోయి కొన్ని బయటకు వచ్చి 5 కట్టలు పట్టే దగ్గర 50 కట్టలు పడుతుంది సిమెంట్ వీడి కట్టిన కట్టడానికి. తూకానికి సెట్ అవ్వదు కదా. వీడు తిన్నగా తూకానికి కడితే 50 కట్టలు అవ్వాల్సింది 5 కట్టలతో పని అవుతుంది. యజమానికి లాభం తెచ్చేవాడు గుండు నూలు కలిగినోడు. అవతలోడు ఎవడో పర్వతం అని మన పరిస్థితిని బట్టి మనం కూడా కారాలు మిరియాలు రోకల బండ్లో ఉండాలి. దేవుని స్తోత్రం. అంతలో పర్వతంలో అంటాడు నిలబడితే యువతలో ఏమేసుకొచ్చాడు? గుండు నూలు. అంటే నా క్రమం అది. గుండు నూలు దేనికి సదృశ్యం? క్రమం కరెక్ట్గా ఆ లైన్లకు ఉందా లేదా? నేను సాయంత్రానికి 50 వరుసలు కట్టానా? ఇదేంటది? ఇది ఎప్పుడు నేర్పించావు? బుర్ర మీద కొట్టేస్తున్నా మాటన పోతే. అయ్యి బాబో, నువ్వు ఎవరి పక్షం చిన్న? ఫోన్ లేదు, లేకపోతే చిన్న ఇంకేమి ఉన్నాయి కదా మోగించి. నేను వాక్యం చెప్తున్నా, తన నాన్నగారు సందా పెట్టెడుతున్నాను నా ముందు. చూసావా, నేను కానుకలు ఇవ్వను, కానుకలు తీసుకోను అన్నాను కదా. తీసుకోను అన్నది వినపడింది కానీ ఇవ్వనన్నది వినపడలేదు. పెట్టెట్టు కూర్చున్నా.
ఇప్పుడు ప్రభు గారు పెడితే మీరు పెడితే అందరూ ఒకటే కదా. దేవునికి స్తోత్రం. అమలాపురం అయ్యబ్జేనా చేసేటిది. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నాకు అదోటి కడుపు ఎంత లాభ అయిపోతుంది. ఎప్పటికప్పుడు కడుపులో ఉన్నాయి బయటికి చెప్పేస్తున్నా తగ్గుతలేదు. నేను కడుపులో పెట్టేసుకునేవాడేమో బాగానే ఉంటున్నాడు, ఎప్పటికప్పుడు చెప్పేసినా సరే నేను గట్టిగానే ఉంటున్నాను. ప్రభుకి స్తోత్రం. మీ అందరికి వందనాలు. పెద్దగా చెప్తలేదండి అయ్యగారులందరూ. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సందర్భానికి ఏం చెప్పమంటావు? స్తోత్రం అనేవాడికి చెప్తున్నాను. అసలు స్తోత్రానికి సందర్భం అక్కర్లేదు. బైబిల్ అలా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడే అన్నిటికీ చెప్పేమన్నా. దేవుణ్ణి స్తుతించుడి. మరి అది 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 చాలు. ఇంకా అప్పుడు కాదు, ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు నాన్ స్టాప్గా మనకి ఇదే పని. స్తోత్రం చెప్పకుండా ఉండలేని బ్యాచ్ కదా మనం. అరుదుగా అప్పుడప్పుడు వాడేది కాదు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం ఆలోచన చేయవలసిన కొన్ని విషయాలు బహుసూటిగా తేటగా విస్పష్టంగా మీ ఎదుట పెట్టడానికి దేవుని ఆత్మను రేపుచూ ఉన్నాడు. ప్రియులారా, అంత పెద్ద పర్వతానికి ఎదురుగా నిలబడ్డ జెరుబ్బాబెలు చేతిలో మరణాయుధాలు లేవో, క్రమం మాత్రమే ఉంది. నువ్వు అవతలోడు ఎంత పెద్దోడువో నాకు సంబంధం లేదు, నేను నా క్రమం ప్రకారం నేను కట్టుకుంటూ వెళ్ళిపోతానండి బాబు. నెహెమ్యా కాలంలో కూడా గోడ కడుతుంటే అవతలోడు ఎవడాడు? టోబియా, సన్బల్లటి బ్యాచ్ మామూలు వాళ్ళు కొన్ని దేశాలు అప్పటికి జయించుకుంటూ వచ్చిన వాళ్ళు. అలా చిన్నోళ్ళేం కాదు. వాళ్ళు కొండ మీదకి ఎక్కి అరిచారు, రేయ్ ఫలాని దేశం మీకంటే సైనిక పరంగా శక్తివంతమైనవి, అవన్నీ మా దగ్గర ఓడిపోయాయి. వారి దేవతలు మా చేతిలో నుండి వాళ్ళని కాపాడలేకపోయారు, మీ దేవుడు మాత్రం కాపాడతాడట్రా. ఇది జరిగేది కాదు. ఈ ప్రవక్తల మాటలు, హిజ్కియాల మాటలు మరి దేవుడు ఉన్నాడు పర్లేదని నమ్మకం మోసపోకండి. మీరు మర్యాదలు లొంగిపోతే మిమ్మల్ని ఏదోటి కనికరిస్తాం, లేదంటే మాత్రం చంపేస్తాం అని అడ్డగోలుగా బెదిరించేసి గొడవ చేస్తే వీళ్ళేం బెదర్లా. ఇక సుఖం లేదని రాజకీయ అస్త్రాలు మొదలెట్టాడు. నెహెమ్యా క్యారెక్టర్ని అసాసిన్ చేశాడు. ఊడికించి ఎత్తనంటాడు, రాజు అయిపోతాం ప్లాన్ చేశాడు. అది చాలా డేంజరస్ ఫీలో అని క్యారెక్టర్ మీద పడ్డాడు. అలా కూడా పని అవ్వలేదు. చంపేస్తాం, కత్తులు గిత్తులు సైన్యాన్ని పంపాడు. అవతల వైపు నుంచి వరుస పెట్టి దాడి జరుగుతుండే నెహెమ్యా ఏమన్నాడంటే, మనం కట్టుదాం రండి అంటే అవతలడికి చిన్న స్పందన ఉండాలిగా. వద్దు, మనకు స్పందనతో పని లేదు, మనం కట్టేది మనం కట్టుకుందాం అని తిట్టినా కడదాం, కొట్టినా కడదాం, కత్తి వేసుకుని పంపినా మనం పని మనం చేసుకుందాం రా, మనకి ఎందుకు అంటున్నాడు. మన సిస్టమ్ అది. అవతలోడు పర్వతమా, అవతలోడు పర్వతం ఎక్కి మాట్లాడుతున్నాడా, అవతలోడు బాణం పట్టుకుని నీకు ఎందుకు, నీ తాపి నీకు చాలు, నీకు ఎందుకు అవతలోడు గొడవ. గొలియాతు సైజుని బట్టి పెద్ద పెద్ద రాళ్ళు ఏరాడా దావీదు. అలాంటి రాళ్ళు ఏరితే ఈ చెక్కానికి చెక్కవయ్యి. మనకెందుకు అవతలోడు కత్తి, ఈటేత కళ్ళు, ఆ సామాగ్రి మనకు వాడుక, మనకి సెట్ అవ్వ సార్ అది. అవతలోడు ఎవడైతే మనకెందుకు, మన వడిసెల మన రాళ్ళు మనకు చాలా. పోనీ అవతలోడు దొద్దు, యువతలోడు తీసుకుందామా? సౌలు బాబుజీ అవి ఆడికే పని చేయవు, మనకెందుకు? అయ్యంత పవర్ఫుల్ అయితే వాడు ఎప్పుడో చంపేసి వెళ్ళి ఆడు తలుపు ప్లేస్కి ఎందుకుంటాడు. ఇంకొకరితో మనకి సెట్ అవ్వదు సార్. సాక్ష్యం ఇచ్చాడా, పార్టీ ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, పరిశుద్ధి ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు? మన పరిచయం మనం చేసుకుందాం. తోటోడు తొడగోసుకుంటే మనోడు మెడగోసుకొని చచ్చిపోడండి. నీకు వద్ద పనులు, నీ సేవ నువ్వు చేసుకో. ఒక్కరు కూడా ఆమెనట్లేదు. ఇప్పుడు నేను ఏమన్నాను? కొడు, బుర్ర మీద కొట్టు, లేకు. నువ్వు బుర్ర మీద కొట్టి లేచి ఇంకంతే. హల్లెలూయా. అలా కాదు, చుట్టూ తిరిగి అన్ని బాక్సులే కదా, తిప్పి ఇంకో బాక్స్ పెట్టు, ఏమైంది? ఇంకేది పని చేయదా? ఇంకో బాక్స్ పెట్టాలంటే యాంప్లిఫైర్ పెట్టాలి, అది ప్రాబ్లమే కాదు. ఇలాంటిది ఇంకోటి లేదా? ఇప్పుడు మొత్తాన్ని కోటానికి ఇది ఒకటేనా? కిందది కూడా పని చేస్తుందా? కింద దానికి యాంప్లిఫైర్ ఉంది లేదా? మరి సరిపోద్ది, కింద చాలు. కింద ఒకటే పని చేస్తుందా? చాలు. ఆచారు నోవాహవాడ 3 అంతస్తు, లేకపోతే ఏమైంది ఈ పూటకే? అన్ని ఇందులో సర్దేద్దాం, పర్లేదులే, మేమేం ఫీల్ అవుతలేదు బేటా. దేవునికి స్తోత్రం. ఇంకెంత పావుగంట చూడు అబ్బాయి, ఎలాగలికి వెళ్ళిపోతాను నేను.
పొరుగురు వెళ్ళవలసిన మీకే ఇక్కడ ఉంటారా భోంచేసి ఎవరికాలకే ఏసీ రూములు ఉన్నాయి మీకే. దేవుని స్తోత్రం. ఈరోజు నాకు 3 కూటాలు ఉన్నాయండి. విశాఖపట్నంలో సాయంత్రం ఒక కూటం ఉందండి. అది అయిపోయిన తర్వాత కొత్త వలసలో రాత్రి ఒక సభ ఉందండి. ఇంకో 2 కూటాలు చేయాలి. యాక్చువల్గా ఈరోజు ఉదయం కూడా అక్కడ ఉంది, కానీ ఇంకెప్పటికీ ఖాళీ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదని అది ఏనాడో ఒప్పేసుకున్నా, పాంప్లెట్లు వేసేసుకున్నా, దీనికి ఒప్పేసుకున్నాను. ఆ పాస్టర్ గారు కొంచెం బాగా సీరియస్ అయిపోరు నా మీద. నువ్వు ముందు మాట ఇచ్చేసి ఇలా చేస్తే అలాగవుతుంది డ్యామ్ డూమ్ అని. ఇప్పుడమ్మా ఎలాగోలే ఇప్పుడు సర్దుకొని సాయంత్రం వచ్చేస్తాను నన్ను. అలాగే కూర్తుంది ఇప్పటికిప్పుడు నాకు ఎక్కడ దొరుకుతాడు స్పీకరు అది ఇది అని చెప్పేసి అన్న. అన్నిటికన్నా ఖరీదైన పదవి ఉంటుందమ్మా, దాని పేరు సారీ అని పెట్టేసి అనిపోను. అంచేత నేను ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఆందోళనతో, భయంగా, పశ్చాత్తాపంతో, సారీ మాటలతో నెట్టుకొచ్చాను. కనుక ఎక్కువసేపు ఉండకూడదు. ఈ సారీ వర్కౌట్ అవ్వాలంటే సాయంత్రం నియమించిన కాలము కంటే ముందే వెళ్ళిపోతే ఇది కొంచెం గాయం మానుతుంది. కాబట్టి ఎండలో కరగని వెన్నపూస కొనుక్కెళ్ళాలి నేను, లేకపోతే గాయాలు మానవు. మా బాధలు ఏం తెలితే సార్ మీకు చెన్నలకు వచ్చాడు మా ఊరు అనుకున్నారు తప్ప ఎన్ని బాధలు పడి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మన అవతలను బట్టి మన ఆయుధాలు మారుద్దామా? మనకెందుకు నున్నటి ఏటి రాళ్ళు ఏరుకుంటాక 5 తెచ్చుకున్నా 1 చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గతంలో చాలాసార్లు చెప్పినా మరోసారి కొత్తగా వినని వారి కోసం చెబుతున్నాను. గొల్లియాతు గాడు ఒక్కడే ఉంటే 5 రాళ్ళు ఎందుకు తెచ్చాడు? నెంబర్ 1 నీలాంటి వాడికి 1 రాయి చాలు, ఇంకో చోడు ఇంకా 4 మిగిలి ఉన్నాయి అని చెప్తాకి. నెంబర్ 2 వాడికి 4 అన్నదమ్ములు ఉన్నారంటే ఇంకా మీ ఫ్యామిలీకి అయిపోయిన తర్వాత కూటమని చెప్పడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే దావీదు కూడా డౌటే, ఎందుకన్నా మంచిదని 5 తీసుకెళ్ళాడు అన్నాడు ఒకడు మొన్న. ఓరి అవిశ్వాసి, నీ అవిశ్వాసాన్ని మా ఊడికి అంటబడబాకు, దావీదంటేనే విశ్వాసం. ఇలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను అన్నీ చెప్పాల్సి వస్తుంది. లేదా నేను పట్టుకున్న అంశాన్ని తీసుకెళ్ళిపోయి జాగ్రత్త కొలికెళ్ళిపోను. సర్వీసులో ఆటో సర్వీసులాగా ఎక్కడ పడతాడా ఎక్కించుకునే పని ఉండకపోను నాకు. ఇలాంటి గతిమాలిన వ్యాఖ్యానాలు చేస్తుంటాడు ఎవడో ఒకడు మైకెట్టుకొని. ఆ మంచి ఒక పెళ్ళిలో వాక్యం చెప్తాకి వెళ్తే అంతకుముందు నా ముందు చెప్పినోడు ఏం చెప్పాడు, అన్ని జతలు వెళ్ళిపోతుంది. ఆదాం ఒక్కడే కూర్చొని కన్నీరు గార్చి ఏడుతున్నాడు, బాధపడుతున్నాడు. నన్ను ఎందుకు అన్యాయం చేసావు ప్రభు, నేనేం తప్పు చేశాను, నువ్వు చెప్పిన పనులన్నీ నమ్మకంగా చేస్తున్నాను కదా ప్రభు, నేనేం తిరుగుబాటు చేయలేదు, అవిధేయుని కాదు ప్రభు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు ప్రభు, నా మీద నీకు జాలి లేదని తెగేడు చేస్తున్నాడు. ఆదాం వీడు చూశాడంట. నీకు మాల్లోడని. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని ఆత్మతో చేయబడి దేవుని మహిమలో ఉంటూ దేవునితో సహవాసం చేస్తున్న పరిపూర్ణతలో ఉన్నాడు. ఇలాంటి పనికి మాలిన అపరిపక్వ అడ్డగోలు సిగ్గుమాలిన థాట్స్ అక్కడ రావు. సన్నాసి రకం వ్యాఖ్యలు. పెళ్ళి అనే పండుగ చమత్కారం చేద్దామని, పనికి మళ్ళీ జోకేద్దామని ప్రతి అడ్డగోలుడు తయారవుతున్నాడు. అందు గురించి ప్లెయిన్గా 4 ముక్కలు చెప్పాల్సింది నేను రేవెట్టేసి చెప్పాల్సి వచ్చింది వాక్యం. అది నాన్ స్టాప్ సర్వీస్ నాకు ఇంట్రెస్టే, మధ్యలో ఆటో సర్వీస్ చేయవలసి వస్తుంది. ఇలాంటి బుద్ధిహీనులు తగిలితే 4 తగలిచ్చి వెళ్తుంటాను. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. చెప్పరు నేను ఏమడిగానండి బాబు మిమ్మల్ని, అంతే కదా. ఏమన్నా బోధపడుతుంది అంటారు నా బాధ. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని మాటలో ఈరోజు మన ప్రశ్న ఏంటి? నీవు మాట్లాడాలి. నువ్వు ఎవరి పక్షం? మళ్ళీ చెప్తున్నాను, వచ్చింది యెహోషువ పక్షం వహించడానికే. యెహోవా దేవుని వద్ద నుండే, యెహోషువ కొరకే. యెహోషువ శత్రువులకి సపోర్ట్ చేసే ఛాన్సే లేదు, ప్రశ్నే రాదు. అయినా చెప్పాడా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి పక్షమో మైకులో చెప్పాలా? ఎవరి పక్షమో వారితో ఫోటో తీసుకోవాలా? మాట్లాడు. నేను తేటగానే సూటిగానే అడుగుతున్నాను, డొంక తిరిగి ఏమి లేదు నాకు. క్లియర్.
మనము మామూలు వాళ్ళం కాదు సార్, యెహోవా సేనాధిపతి స్థానంలో ఉన్నాం మనం. ఇప్పుడు దూతలు పడిపోయారు, వాళ్ళు శరీరానుసారం లేరు, మట్టు తెలియని గోతిలో బంధించబడ్డారు, కంటికి చీకటికల బిలములో నిత్య పాశ్చములతో బంధించబడ్డారు, వారి కొడి గాఢాంధకారం భద్రపరచబడింది. ఇన్ని మాటలు వేసారు కదా వాళ్ళని. ఏ పాపం ఎవడన్నా చేయడా, తప్పు ఎవడన్నా దొరకదా, పొరపాటు ఎవరైనా చేయరా, వాళ్ళ మీద అంత పగ సాధించేయాలా అని అనుకుంటావు. కానీ అక్కడ వాళ్ళ మీద మోపి నేరం ఏంటి తెలుసా నీకు? వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనలేదు. నీ రేంజ్ కాపాడుకోకపోతే పోతావు. అది నేను చెప్పేది. నేను మరీ ఎంత చెడిపోయానా, నేను మరీ ఎంత పాపం చేసేసానా, ఆడికన్నా నయ్యి కదా, ఈడికన్నా అయిన పరిసైడ్ ప్రార్థనలే. పరిసైడ్ అంటే ఏంటి తెలిసిన? ఆడు మంచోడే కానీ ఆడికన్నా శండాలు ఒకటి చూసుకొని ఆడితో పోల్చుకొని సంతృప్తి పడిపోతుంటాడు. సిగ్గుమని లైఫ్ అది. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, నీకు 60% మార్కులు వస్తుంది, నువ్వు ఎవరిని చూడాలా? 70%, 80, 90 చూసుకోవాలి. అంతేగాని 40% చేసి నేను వాడుకుంటే ఏమంటే నువ్వు ఎంత సన్నాసి రకమని, సన్నాసి రకమని. ఇప్పుడు పరుగు పందెములో పరిగెత్తివాడు తను ముందునోడు చూడాలా? ఆడి మీద టార్గెట్ పెడితే సమానం అన్నవుతో దేవుని కృప ఉంటే కొంచెం ముందుకు కూడా వెళ్తావు. అంతే వెనక్కి తిరిగి అన్నావు అనుకో, ఆడు ముందుకు వచ్చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉంటావు. చూచితివా నిన్ను దాటి తిని అంటే ఇంకోటి దాటేస్తాడు నిన్ను. పరుగు పందెములో పరిగెత్తువాడు ముందున్న వారిని చూడాలండి, ఎట్టకారం కాదు. నీకన్నా పరిశుద్ధతలో, నీకన్నా సమర్పణలో, నీకన్నా ప్రతిష్టలో, నీకన్నా అభిషేకములో, నీకన్నా ఆత్మల సంపాదనలో ఎదురున్నవాడిని చూస్తే ఎవరిని ముందుకెళ్తావు? నేను ఆడికన్నా నయమే, ఆడు ఉపాసం అంటలేదు నేను ఉంటున్నాను, ఆడు దశమాకి విత్తలే ఇస్తున్నాను, ఇవన్నీ చెప్పుకుంటే పాప ఆడు వచ్చి ఇడికన్నా ముందు నుంచి ఉండిపోయాడు. యేసుప్రభు సింపుల్గా అన్నాడు, నువ్వు కూడా నీతివంతుడివే కానీ నీకన్నా ఆడు చాలా బెటర్ అన్నాడు. పోయిందిగా కోటం. ఇంత దండకం చదివే ఎందుకురా, దండక అయిపోయింది బతుకు. పోల్చుకుంటా కన్నా మతిశుద్ధి ఉండద్దా? సేవలో, ప్రతిష్టలో, సమర్పణలో, వాడబడుటలో, ఆత్మల సంపాదనలో, ప్రార్థనలో, ఉపదేశములో నీకన్నా ఒక మెట్టు పైన ఉండమని చూసుకొని గురి కలిగి యాత్రకెళ్ళాలా? ఎవరితో పోల్చుకుంటావు బుర్ర లేకుండా? ఎవడవు నువ్వు? యెహోవా సేనాధిపతివి, దేవుని పక్షంగా వచ్చావు. ఎవడైతే తన ప్రధానత్వం నిలుపుకొనలేదో వాడు నిత్య పాశ్యములతో బంధించబడ్డాడు. మహాదినమున జరుగు తీర్పు వరకు చీకట్లో వేయబడ్డాడు. వాడి కొరకు గాఢాంధకారం భద్రపరచబడింది. వాడికి ఛాన్స్ లేదు బయటికి రావడానికి. ఇంతకీ చేసిన పాటను అంటే తమ ప్రధానత్వం నిలుపుకొనలేదు. నీ యోగ్యత ఏంటి, నీ స్థానం ఏంటి, నీ ప్రధానత్వం ఏంటి, నీ ప్రతిష్ట ఏంటి, నీ రేంజ్ ఏంటి, కాపాడుకోవాలి నువ్వు. కష్టం వచ్చినప్పుడు కానీ, శ్రమ వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, ఆఫర్లు వచ్చినప్పుడు కానీ, ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ నీ ప్రతిష్ట నువ్వు కాపాడుకోవాలి. నీకంటూ ఒక రేంజ్ ఉందా లేదా? ఉందండి. నీ రేంజ్ తాకట్టు పెట్టుకోవడం వెంట నువ్వు ఎవడవే? యెహోవా సేనాధిపతివి. ఎవరో నిన్ను కథపడానికి అడుగుండొచ్చు, నువ్వు ఎవరి పక్షమని. నేనా? యెహోవా పక్షం. చిచ్చి సెంటీమీటర్ తగ్గలేదు నువ్వు. మనం వ్యక్తుల పక్షమా, రాజకీయం పక్షమా, డబ్బు పక్షమా, ఆచారం పక్షమా, కులం పక్షమా, మతం పక్షమా? క్రైస్తవ్యంలోనే 1,00,000 తగలబడితే దేని పక్షమో కాదు మనం. మళ్ళీ ఇంకా బయట నుంచి కూడా వస్తే ఏం తగిలించుకుంటారు బాబు మనం? మనకి ఇంతకనే పని ఇది. ఆడెవడో అంట దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్నాడంట. అదేమో సాత్వికము దేని మనసు కలిగిందా? పిక్క పట్టుకొని లాగేస్తుంది కుక్కది. దాటిపోతున్న సైలెంట్గా ఉండి వెళ్ళిపోతుంది. నువ్వు పేనం హాయిగా ఉంటుంది. టక్కని చెవులు పట్టుకున్నాడంట. దాని చెవులు నీ చేతిలో ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు, నీ పిక్కదాన్ని నోట్లో ఉంది. పట్టుకుంటే కండ ఊడొచ్చేసింది. దానికి ఏం జబ్బులు ఉన్నాయో తెలియదు, అది ఇంజక్షన్ చేయించుకుందో లేదు నేను తెలియదు. అవన్నీ నువ్వే చేయించుకోవాలి ఇప్పుడు. అవునా కాదా? నీకు ఇంటికి రా వెళ్ళిపోని దాన్ని. నిన్ను భూమి మీద ఎక్కడెక్కడ కుక్కలు ఉన్నాయి తీసుకెళ్ళండి చంపేయమంటున్నావా? అంటలేదుగా, వెళ్ళిపోని అంటున్నావు. నీకు ఎందుకు?
మంచి దీపాడడానికి పొద్దున్నే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని వచ్చాడు కుక్క చెవులు పట్టుకుంటాకి. నీది కాని పని నీకు ఎందుగా నేను అనేది అది. నీకు ఒక రేంజ్ ఉంది, నీకు ఒక ప్రధానత్వం ఉంది, నువ్వు పిలువబడ్డవాడివి, ఏర్పరచబడ్డవి, అభిషేకించబడ్డవాడివి, పంపబడ్డవాడి, దర్శనం కలిగిన వాడివి, ఉపదేశం కలిగిన వాడివి, ఆత్మ నింపుదల కలిగిన వాడివి, జనములకు న్యాయాధిపతిగా నియమించబడ్డవాడివి. కొత్తగా ఎక్కువ ఉద్ధరించలేకపోయినా మనకి ఇచ్చిన రేంజ్లను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు అబ్రాం గారితో ప్రాబ్లం అదే వచ్చింది. ఏనండి ఇస్సాకులు ఎవరితో 15 అధ్యాయంలో ఎవరు మాట్లాడారు? అబ్రాంతో. చెప్పిన ప్రతిదానికి ఊకొట్టాడు. అలాగే ప్రభు నీ చిత్తమయ్యా, ఆమెన్, ఎస్, హల్లెలూయా, ఆమెన్, ఐ రిసీవ్ ఇట్ అన్నాడు. ఎక్కడ 16 ఇంటికి వచ్చాక శారమ్మ ఇంకో సబ్జెక్ట్ చెప్పింది, దీనికి కూడా ఆమెన్, ఎస్, ఆల్ రైట్ అన్నాడు. ఈ బాబుతో వచ్చిన సమస్య ఏంటంటే ఎవరికి నో చెప్పడు. వచ్చిన దరిద్రం ఇది. నువ్వు పెద్ద పెద్ద అద్భుతాలు చేసేయద్దు, నో చెప్పగలిగే దమ్ము నీకుంటే చాలు. నీకు అసలు చిక్కు లేదు, ప్రాబ్లం లేదు, కింగ్లో బతుకుతావు. నువ్వు కింగులాగా బతుకు, రాజులు కాళ్ళకాడికి వచ్చేస్తున్నారు. నీకు దేవుడి గుడిచలోకి వచ్చాడు రా బాబు. నీ రేంజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే చేతులు కట్టుకొని ఎక్కడ? శారమ్మ దగ్గర, ఆగరమ్మ దగ్గర, చివరికి ఎండపోట్లో రోడ్డు మీద ఎండ దంచేస్తాను, దేశీ గదిలో ఉండకుండా రోడ్డు మీద ఏం పని అంటే అనుమతి లేదు. ఆగ్రహమే ఉన్నది, ఉగ్రత కుమ్మరించబడుచున్నది. ఇంట్లోకి వెళ్తే శారమ్మ నమ్మి నీ వంశం కోసం నేను త్యాగం చేస్తే నా స్థానానికి ఎసరు పెట్టే దుర్మార్గానికి తెరదించావు కదా. నేనేం చేసినా బాబు ఇదిటే అని పెరట్లోకి వెళ్తే నేను శుభ్రంగా అంటగిన్నెలు కనుక్కున్నాను, నా పని నేను చేసుకున్నాను. మీ ఇద్దరు మాట్లాడుకొని నా తీర్మానం, నా ఇష్టం, సంబంధం లేదని తీసుకొచ్చి ఇలా ఇంత పని చేసావు. ఈ రోజులో నన్ను నా కొడుకుని వాటర్ బాటిల్ జడర్లో పెట్టేశావు. ఇప్పుడు అబ్రహాము అన్యాయం అయిపోయాడని మనకు అనిపిస్తుంది. అన్యాయం చేసావని వాళ్ళు ఇద్దరు అన్నారు. మరి ఇద్దరులో ఒకళ్ళను నువ్వు న్యాయం చేసావంటలా. ఎట్టెల్లో మాకు అన్యాయం జరిగిందంటే యేసుబాబు దగ్గరికి వెళ్తే యేసుబాబు అన్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చేవరా, నువ్వు ఆమె చెప్పినట్టు వింటున్నావు కదా అటు ఇల్లు అన్నాడు. ఇక ఆయన పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే ఎండపూట కూడా బయట కూర్చునే పరిస్థితి వచ్చేసాడు. ఎండవేళ గుడారపు దూరం ఎవడు కూర్చోడు, చల్లపూట కూర్చుంటాడు. ఈ బాబుకి ఎందుకని లోపల హీట్ అంత ఎక్కువ ఉంది. ఉగ్రత, కోపం, ఆవేశం. ఇంత పని చేస్తావా నువ్వు అని ఉగ్రత కుమ్మరించేస్తాంటే చచ్చినట్టు వచ్చి బయట కూర్చున్నాడు. ఎంతైనా మరికి ఎంత చెడ్డ తండ్రికి అది ఆయనే మళ్ళీ వచ్చి దేవుడికి వచ్చి దర్శనం ఇచ్చి పెట్టిన అన్నం తిని తారీఖు చెప్పి అన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, ఇయ్యాలకైతే రేపోయినా నీకు దిక్కు దేవానం యేసుప్రభువే. నిన్ను ఆదరించిన, 2 మొట్టికాయలు ఒడిచిన, 2 ముద్దలు ఎట్టిన అంత ఆయనే. ఈ పడిదానికి మళ్ళీ నీకు ఇంకో డిపార్ట్మెంట్ ఎందుకు? బాధపడుతుందా? కోన సౌరబాబు గారిని వైజాగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడబడే గొప్ప దైవజనుడు. ఆయన మంచి అద్భుతమైన విశాఖపట్నం ఏమంటే జ్ఞానాపురం స్లాంగ్లోనే తెలుగు మాట్లాడతాడు. మాట్లాడి మధ్యలో ఏటే బాధపడుతుందా? ఆయన ఫేమస్ డైలాగ్ అది, నాకు బాగా పట్టేసుకుంది ఆ డైలాగ్. చెప్తాడు ఏటే బాధపడుతుందా? నేను అది అడుగుతున్నాను, ఏమన్నా బాధపడుతుందంటారా మీకు? మన ప్రశ్న ఏంటి? ఈ ఒక్క ప్రశ్న అడుగుతానికి నేను దగ్గర 4,000 రూపాయలు డీజిల్ పోసుకున్నాను. ఇది కాస్ట్లీ ప్రశ్న. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్దాం అందరం కలిసి. నీవు ఎవరి పక్షం? దేవుడు నిన్ను అడుగుచున్న మాట ఇది. యెహోవా సేనాధిపతి అయితే ఏం చెప్పాలి జవాబు? నువ్వు యెహోవా సేనాధిపతి అయితే జవాబు ఏం చెప్పాలి? నేను యెహోవా పక్షం. నువ్వు యెహోవా సేనాధిపతివి కాకుండా ఇంకెవరికైనా సేనాధిపతి అనుకో, నీ ఇష్టం. నీ ఎజెండాను బట్టే నీ జెండా ఉంటుంది. మనకి ఎజెండా లేకపోతే అప్పుడు జెండా ఏదనే ప్రశ్న. మనకు ఎజెండా ఉంది. మన అజెండా పేరేంటి తెలుసా? భారతదేశ రక్షణ.
దేశములో కడవరి ఉద్యమం, అప్పగించబడ్డ సంఘమును మహిమకు సిద్ధపరచడం, మన చేతికి అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మను కూడా యోర్దాను ఒడ్డుకు దాటించేయటం, మన ఎదుట ఉన్న ఎరుకోను కూర్చాలి, హాయిని పట్టుకోవాలి, అందరి బంగారమును తగలబెట్టాలి, స్వాస్థ్యములు దేవుని బిడ్డల చేతుల్లో పెట్టాలి. ఇది జరిగిన తర్వాత మనకే స్వాస్థ్యం అక్కర్లేదని, యెహోవాయే నా స్వాస్థ్యమని సాక్ష్యం ఇచ్చి నిలబడాలి. అది మన స్థాయి. అందుకోసం పిలువబడ్డా. మనం అడుగుతున్నారు మనల్ని ఏమని, నేను ఎవరి పక్షమని? తడబడాల్సిన, వెయిట్ చేయాల్సిన, సౌండ్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఆన్సర్, నేను యెహోవా పక్షం. దేవునికి స్తోత్రం. నాకు ఆయుధం ఉంది, నేను సేనాధిపతిని, నాకు సైన్యం ఉంది, ఇన్నున్నా సరే నేను యెహోవా పక్షం. దిక్కు దేవాను నేను కాదా. సేననాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో. అటు ఇటు తడబడతా ఎటో గంతి ఎత్తగలేదు. ఇక్కడ అంధకారం తొలగి వెలుగొందు కాలము త్వరలో రావలేను. జయగీతం పాడి జయము పొందెదము. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. హిందూ దేశమంతయునెప్పుడు యేసుకు. ఆమేన్. ఎక్కడికి వచ్చాం మనం? జయరాజు యేసు. హల్లెలూయా. ఆల్ రైట్, అయిపోయింది మాట. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఏదో శాంతం పాడతాక నాకేమొచ్చినా, ఏదో అలాగా అవసరానికి ఓ చిన్న పదం మొత్తం పాడు అని పరీక్ష పెడితే పాడలేను. ఏదో మన భారతపురం దగ్గర ప్రాంతానికి వెళ్తే వాక్యం చెప్తుంటే ఇలాగే సందర్భించిన లైన్ పాడతాం కదా. ఒక ముస్లిం కాలర్ చెప్పుకొని మూల కూర్చొని ఉంది. వచ్చి ఏటి శాంతం పాడలేదు, చిన్న చిన్న ముక్కలు పాడుతున్నాడు. చిన్న చిన్న ముక్కలు పాడకపోతే పాట అంతా అక్కడ ఆంధ్రకేశ్తో కీర్తన నేను ఎక్కడ పాడేసి. దేవునికి స్తోత్రం. చెప్పండి సార్, మన ప్రశ్న ఏంటి? జవాబు ఏంటి? ఇందులో నిజంగా మీ సౌండ్ గుండెల్లోంచి వచ్చింది అయితే, అదే సౌండ్ తీర్మానం అయితే, అదే సమర్పణ అయితే, అదే ప్రతిష్ఠ అయితే, నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తున్నాడు. నీ యందు ప్రభు ఆనందించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడి నుంచి ఒక పౌరవుని మీదకి రాబోతా ఉంది. నీ పక్షముగా పరలోకం సాక్ష్యం చెప్పబోతుంది. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అద్భుతాలు చేసినప్పుడు రాలేదు సార్ ఆ సాక్ష్యం? సచ్చులని బతికి తినుకుంటూ నడిపిస్తూ రాలా? ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉంది. అప్పుడు వచ్చింది. దేవుని చిత్తమునకు అప్పగించుకున్నప్పుడు, బాహాటముగా ప్రజల ఎదుట దేవునికి విధేయత కనపరిచినప్పుడు, తన్ను హెచ్చింపబడుతున్న సమయంలోనే, హెచ్చించున్న వ్యక్తుల సమక్షంలోనే తన్ను తాను నేలకు తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించినప్పుడు మాత్రమే పలకబడిన సాక్ష్యం అదే. జనం నేను పైకెత్తుచున్నప్పుడు జాగ్రత్తగా మెలకువగలిగి కిందకి దిగిపోవాలి మనం. మరి దేవుని చిత్తమంటే నువ్వు జబ్బలు సరి చేసుకుంటూ తో చేతలో పడేస్తాడు. చాలా డేంజర్ అది. ఓరు బాబు, యేసు ప్రభు అంత పెద్ద మనిషి, దేవాది దేవుడు, జనులు తనను రాజుగా పట్టాభిషేకము చెయ్యగోరుచున్నారని యేసు ఎరిగి ఆయన మరలా కొండలకు పారిపోయాను. రాత్రంతా ఉన్నది కొండ మీద, పొద్దున్న దిగి వచ్చాడు. దిగేపాటికి బొకేలు, దాంట్లో శాల్వాలు, పట్టాభిషేకం, కుర్చీగా. ఇప్పుడు దుర్మార్గులారా, థియేటర్ అని వెంటనే మళ్ళీ కొండెక్కేసాడు. యాక్చువల్గా సాయంత్రం వరకు పరిచయం చేసి మళ్ళీ రాత్రికి వెళ్ళాలి కొండ మీదకి. ఎన్న వెళ్ళిపోయాడు పట్టపక్కలే కొండ మీదకి. ఈ సన్మానం తప్పించుకోవడానికి, బ్యాచ్యం తప్పించుకోవడానికి, ఈ పట్టాభిషేకం మనం అయితేనా? మరి దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. మరి ప్రభువు నన్ను ఎంతగానో ప్రేమించి చొక్క గుండెలు తెగిపోతాయి ఇడికి లోపు. ఆడు కొట్టే గాలికి నీకు ఎందుకురా? నీకు ఒకటి గాలి కొట్టాలా? నిన్నే సుడి గాలి వల్ల దేవుడు వాడుకోబోతాడు. తన సేవకులను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను మార్చుకుంటాడు ఆయన. ఆడవడా నీకు గాలి కొడతామంటే అర్థం పడతాం లేకుండా సుడిగాలు వచ్చి నిన్న ప్రత్యేక బచ్చి తీసుకెళ్తాం.
నేను ఒకరోజు సుడిగాలి అన్న దాని మీద విపరీతంగా స్టడీ చేశాను. నాకు ఏమన్నా పని ఏమన్నా ఖాళీ ఉంటే అది పెట్టుకుని కూర్చుంటమే కదా. కూర్చుంటే నాకు అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. సుడిగాలి వచ్చి ఏలియాను ఎలీషాను వేరుపరచగా, ఆ పదం పట్టించుకుంది నన్ను. ఆ రోజత్వం దాని మీద ఉన్నాను, కంప్లీట్ స్టడీ. నిన్ను రెచ్చగొట్టేసి, నిన్ను పొగడేసి, నిన్ను తిప్పలు పెట్టే గాలి కాదు ఇది. నిన్ను వేరుపరిచే గాలి, నిన్ను ప్రత్యేకపరిచే గాలి. అసలు నిన్ను ఒక సపరేట్గా నిలబెట్టే గాలి ఇదే. ఇది కొట్టుకుపోయే గాలి కాదురా బాబు. నువ్వే గాలిలో పడ్డావా? దేవునికి స్తోత్రం కలుగునగా. నిన్ను పైకెత్తి ప్రత్యేకపరిచి నిలబెట్టి అగ్ని రథములు గుర్రముల దగ్గర తెచ్చే ఏలియా దేవుడు ఏడి అంటే చూపించాడు అప్పుడు. అది ఓ అమాయకంగా నువ్వు పొలమని. అందుకని సుడిగాలి కానీ పెనుగాలి కానీ ఎక్కడున్నా అక్కడ గాలి ఏం చేసింది? సముద్రం దగ్గర వేరు చేయటమే గాలి యొక్క ప్రత్యేకత అండి. కొట్టుపోతాం కదా అమాయకమని. ఆ కొట్టుపోడు ఎవడాడు? గాలి చెదరు కొట్టు పొట్టు, అది బ్యాచ్ వేరు. ఒకటో కీర్తన చివరి మాట గుర్తుందా? గాలి వ్యాక్యూమ్ కిల్లర్ లాగేసినట్టు లాగేస్తుంది, అదంతా అది వేరే టీము. సింప్లీ సెకండ్ అంటే మొత్తం ఏముండదు అక్కడ, అయిపోయింది. బాధపడింది ఏంటి? అది దేవునికి స్తోత్రం కలుగునగా. సార్ మన రేంజ్ వేరు సార్. ఒకసారి డినామినేషన్ వస్తుంది, ఒకసారి సంఘం వస్తుంది, ఒకసారి వేరే విశ్వాసులు వస్తారు, వేరే పార్టీలలో వస్తారు, వేరే దేశాలలో వస్తారు. ఒక్కరు కాదు మన దగ్గరికి. ఎంతమంది వచ్చినా మన ఆన్సర్ ఒకరోజు కులస్తులందరూ వచ్చి కుల సంఘంలో చేరమంటారు మనల్ని. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? విదేశీయులు వచ్చి వాళ్ళ సంస్థలో చేరమంటారు. మన ఆన్సర్ ఏంటి? రాజకీయ పార్టీలు వచ్చి తమ దాంట్లో చేరమంటారు. మన ఆన్సర్ ఏంటి? వీళ్ళు మారుతారు, మనం మారకూడదు. మనం దైవజనులు కాబట్టి ఒక స్థానంలో ఉన్నాం కాబట్టి వస్తారు 10 మంది. 10 మంది మన దగ్గరికి వచ్చి మనల్ని సంప్రదించే స్థాయిలో ఉన్నందుకు సంతోషించు. అలాగని క్యాకేజీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తికి వెళ్ళకం. నీకు బిలంకి తేడా ఏముంటుంది అంటే, ఆడు 2 సార్లు అడిగాడు బాగోదని వెళ్ళాను. వెళ్తే బాగోదని యేసుప్రభు అన్నాడు, వెళ్ళకపోతే బాగోదు అనుకో నీ బాబు వెళ్ళాడు. చివరికి కూటమి ఏమైందో మీకు తెలుసు. స్తోత్రం చెప్పరే. కూటమి ఏమైంది? నీకన్నా నీ గాడిదనేమనిపించింది. పరిచయం పిల్లగాలు తనుకుపోతారు, మనం కూర్చొని అక్కడ కొండ మీద కూర్చొని ప్రవచనాలు చెప్పడమే. గాడిదనయ్యే అవుతలా. ఏ గాడిద? నీ గాడిదే. నువ్వు చూడలేకపోయిన దేవుని గాడిద చూస్తుంది, నువ్వు మాట్లాడలేకపోతే దేవుని పక్షం గాడిద మాట్లాడుతుంది. నీకన్నా గాడిదనేం కదా. కానీ ఆమె ఆట కూడా అర్థమవుతలేదు మనోడికి. ఆ గాడిద ఒక తొక్కు గోడకేసి అంటుంది, నేను నీ దాననైనది మొదలుకొని ఎరడేను ఇలాగ తొక్కి తినా అంటే, తొక్కేవాళ్ళు తర్వాత అసలు గాడిద ఎలా మాట్లాడుతుందిరా అని చూసుకోవాలి కదా. లేదు మరి ఇవ్వాలి ఎందుకు తొక్కా? పోయింది. ఎప్పుడైతే డబ్బు మీద పడిందో తెలివి, వివేచన, జ్ఞానం, ప్రత్యక్ష దర్శనం అన్నీ పోతాయి. నీ చూపు డబ్బు మీదకి వెళ్ళినంతసేపు నువ్వు కింగ్. సూపు మీద డబ్బు మీదకి సూపు వెళ్ళిందో నీకన్నా గాడిద బెటర్. అది కూడా నీ గాడిదే బెటర్. ఊడి మీద అది వేరే జాతి, శ్రేష్టమైన మేలు జాతి గాడి నిన్నదాకా నిన్ను మోసిందే. ప్రమాదపు హెచ్చరిక కనపడుతుందా మీకు? పిల్లగాళ్ళు పరిచయం అట్టుకుపోతారు, జాగ్రత్త. నువ్వు తింగర రేజాలు ఎత్తే పని అవ్వదు. క్లియర్గా చెప్తున్నాను, నిన్ను మోచిన గాడిదే తొక్కేస్తుంది. మన ఒక తొక్కు దేవునికి స్తోత్రం. ఏదో పర్యటన కింద మర్మాలు చెప్పట్లా, సంఖ్య బాధపడుతుంది ఏంటి? దేవునికి మహిమ కలుగునగా. మనం పైకి ఎక్కి ఏమండి నిన్న కర్మేలు ఎక్కాము, ఇవాళ హోరేపు ఎక్కాలి, రేపు ఏకంగా మేఘం ఎక్కాలా? ఎక్కాల్సిన వాళ్ళు మనం. ఈ కుట్టుకుపోతాం ఏంటి మనకి దరిద్రం? అంటే ఇన్నేండ్ల సేవలో ఇంత మంచి ఆఫర్ ఎప్పుడు రాలేదు. దేవుని సెలవు లేకుండా, దేవుడు పంపకుండా వాళ్ళు వస్తారా? ఇది దేవుని కార్యమని నేను భావించుచున్నాను. నువ్వు వాయిస్ మాడ్యులేషన్ చేసి ఎన్ని అసలు వేసినా, లేని గాంభీర్యమును ప్రదర్శించి ఎంత అడావుడి చేసినా, 1 0 0 100 0 0 1000 0 కూడా 0 పని అవ్వదో. ఆ ఒక్కడు కలవాలి. ఆ ఒక్కడి పేరు యేసుప్రభు. ఆయన సైడ్ అయిపోతే ఇవన్నీ 0లే సార్. మనులు మానేక్యములునా
మేడమిద్దెలు మదిలో యేసు ఎన్ని ఉన్నవి ఏముండదు. మనులు మాణిక్యములు మేడలు మిద్దెలు ఈజ్వల్ టు 0. ఈ లెక్క ఎప్పుడైనా తెలిసిందా? అయ్యేమీ లేకపోయినా వేసుకోకుండా ఉంటే బేబత్సం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవెవరి పక్షం? అది దేవునికి మహిమ కలుగునగా. స్తోత్రం చెప్పండి. అందుచేత ప్రియులారా, డినామినేషన్లు వచ్చిన, మళ్ళీ చెప్తున్నాను, విదేశీ అవకాశాలు వచ్చిన, కుల సంఘాల వారు వచ్చిన, రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చిన, ఎవరొచ్చినా ఒక ప్రశ్న అడుగుతారు, మీరెవరి పక్షం అని. ఎవరొచ్చినా తెలివిగా కాకుండా హృదయపూర్వకంగా మనం జవాబు ఇవ్వాల్సినది. అది మన స్టాండ్ అయి ఉండాలి, అది మన నిలబడిన స్థానం అయి ఉండాలి, అది మన సాక్ష్యం అయి ఉండాలి. నేను యెహోవా పక్షం. ఆమేన్. కనుక మీరు ఎవరి పక్షము? 5-6 చెప్పారు. మిగతా వాళ్ళందరూ మౌనం పాటిస్తున్నారు. కారణం ఏంటి? మరి ఆయా పరిస్థితులను బట్టి మేము దూకెదము. ప్రశ్న ఎక్కడున్నావు? గోడ మీద ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ గోడ మించి పడిపోకూడదని, కోరుకున్న చోటే దూకాలని మీరు మా కోసం ప్రార్థించండి. మళ్ళీ మాకు అదోటి గోడ మీద వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం మేము. నమ్మకంగా మర్యాదగా యేసు వైపు దూకే అర్జెంటుగా. ఇంకా నువ్వు ఆలోచించడం తప్పు, పాపం, ఘోరం, నేరం. యెహోవా సేనాధిపతిని పట్టుకొని ఎవరి పక్షం అడిగితే ఆయన తడబడతాడా, కంగారు పడతాడా అంటే, మరి యాక్చువల్గా అక్కడైతే అదే, కానీ మీ దగ్గరికి వచ్చాం కనుక నీ వైపే. ఒక బేబత్వం డైలాగ్ చెప్తాను వినండి. నేను యెహోవా పక్షం అన్నాడు. అయ్య బాబాయ్ సాష్టాంగ పడి దండం పెట్టి కంగారు పడి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. నువ్వు సెలవై నేనేం చేయమంటావు చెప్పు అన్నాడు. చూద్దామా ముచ్చట? అతడు కాదు, యెహోవా సేనాధిపతికి నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాష్టాంగం నమస్కారం అయినవాడు తన దాసునికి సెలవిచ్చున్నదేమి అడిగితే, నువ్వు ఇలాగూ ఉండుము, నువ్వు అలాగూ ఉండుము, నువ్వు అటు వెళ్ళము, నువ్వు ఇటు వెళ్ళు. ఏం చెప్పాలా? చెప్పులు తీసేయి, నువ్వు చెప్పులు తీసేయి, నిలబడింది ప్రతిష్ఠ. యెహోషువ అలాగూ చేశాను, అయిపోయింది. ఇక్కడ పాయింట్ పట్టుకున్నారు మీరు. ఆయన ఎవరో తెలియక నువ్వు ఎవరి పక్షం అన్నాడు. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. అయ్య బాబాయ్ సాష్టాంగపడి దండం పెట్టాడు. దండం పెట్టి సెలవేండి అయ్యా, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. ఏదో చెప్పొచ్చుగా, ఏం చెప్పాలా? నీవు నిలబడింది పరిశుద్ధ ప్రదేశం, చెప్పులు తీసాయి. ఇలా బాసు మోసే గారికి ఏ సౌండో సేమ్ వచ్చింది, ఆయనే కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు మండుచున్న పొదలో వచ్చాడు, ఇప్పుడు దూసిన కట్కంతో వచ్చాడు. ప్రత్యక్షతలో చిన్న వ్యత్యాసం చూపించాడు, వేరొక దర్శనం కలగజేశాడు, కానీ వ్యక్తి ఆయనే కదా. ఆయన స్టాండ్ అలాగే ఉంటుంది. ఆయన ఉన్న చోట నీకు డ్యూటీ రేటింగ్ కంటే ముఖ్యం. నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, ముందు చెప్పుల్ది. ఆయన రాజా సింహాసనాన్ని ఫరో కుమారుడిగా ఉండే ఇలాంటి మహదవకాశాలను వదిలేసుకున్నాడు. కోట్ల రూపాయల ఛాన్సులు వదిలేసుకున్నాడు. అన్నీ వదులుకొని వచ్చినోడిని ఇంకా వదలాల్సింది ఇంకోటి ఉంది, చెప్పులు తీసి అన్నాడు. బాబు నేను ఇంకేం అన్నీ వదిలేసానండి బాబు అంటే, చెప్పులదే. నేను ఒక మాట చెప్పనా, మనం సంపూర్ణ సమర్పణలో ఉన్నామనుకొనుచుండగా కూడా విడిచిపెట్టవలసినది ఇంకా ఏదో ఒకటి ఉండే ఉంటుంది మన దేహానికి, చూసుకోవాలి. సేమ్ యెహోషువతో ఇన్ని ఒక పెద్ద తరం తర్వాత మాట్లాడుతున్నాడు, 40 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నాడు సుమారు. అయ్యా నీ దాసుని ఏం చేయమంటారు చెప్పండి అయ్యా అంటే, చెప్తాకేమి లేదు, చెప్పులు తీసేయి అంటే, నువ్వు పరిశుద్ధతను నిలబడు, పరిశుద్ధంగా నిలబడు, నా ఎదుట నిలవలసినది నిలబడి, నీకు చెప్తాకేమి లేదు. You stand firmly in my presence. That's all for you. There is nothing to entrust to you. Just stand firmly in the holy place. అంతే, నీకేమీ లేదు. నేను నిలబడమన్న చోట పరిశుద్ధముగా స్థిరంగా నిలబడవు. నువ్వు చేయడానికి ఇప్పుడు డ్యూటీ ఏమీ లేదు. నీకు ఒక సవాల్ వచ్చింది, నీకు ఒక ప్రశ్న వచ్చింది, నీకు ఒక ఛాలెంజ్ వచ్చింది. నీ తీర్మానం ఏంటో, సమర్పణ ఏంటో నిరూపించుకొనవలసిన అవసరం వచ్చింది. అందరి ముందులో నువ్వు ఎవరి పక్షులు అడుగుతున్నాడో అందులో సరిగ్గా నిలబడు చాలు.
నీ దాసునికి సెలవేమో, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే చెప్పులు తీసి కుదురుగా నుంచో. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, సెలవు ఇవ్వండి అంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. నువ్వు పరిశుద్ధతలో నిలబడు చాలు. ఆమేన్. దేవుని యొక్క ఈ సందేశం మీ దృష్టికి వస్తుందా? నువ్వు ఎవరి పక్షం అని అడుగుతున్న సమయం, దేవుని ఉద్బోధ, నువ్వు పరిశుద్ధతలో నిలబడు. చెప్పులు తీసేయి. ఇంకా సంపూర్ణతగా ఇంకా వదలాల్సింది ఏమన్నా చూసుకో, తీసేయి. యెహోషువకు ఆశలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా? తన పర అనే వ్యత్యాసం ఉందా? ఒక సరైన సమర్పణలో ఉన్నాడు సార్, అతను కూడా విడిచిపెట్టవలసింది ఇంకా ఏదో ఉందా? ఉంటుంది, చూసుకోవాలి మనం. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నట్టుకు పిలువబడ్డ వారం కదా. నీవెవరి పక్షం? యెహోవా పక్షం అన్నమాట నిజమే కనుకైతే రెండు మాటలని జ్ఞాపకం చేసి నేను ఇక ముగించే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. నిర్గమ 32:26. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. స్తోత్రం చెప్పండి. మీకు ఇష్టంగా ఉంటాయో ఇష్టంగా ఉండవో, నచ్చుతాయో నచ్చయో నాకు సంబంధం లేదు. నమ్ముతారో నవ్వుతారో నాకు సంబంధం లేదు. అర్థం చేసుకుంటారో అపార్థాలు అంటగడతారో నాకు అసలే సంబంధం లేదు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా శస్యభిషలకు తావు లేకుండా దర్జాగా సూటిగా తేటగా చెప్పేస్తున్నాను. విగ్రహారం జరుగుతుంది, తోడెదుట డ్యాన్స్ కట్టారు, రోషంతో రగిలిపోతున్నాడు మోషే. దైవిక రోషము కలిగిన సింహగర్జనలు అంటే ఒక ప్రశ్న వేశాడు, మీలో యెహోవా పక్షం ఎవడరా? నా పక్క వచ్చినాను. నచ్చుద్దా ఈ డైలాగ్? మళ్ళీ చదువునానా 26వ వచనం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా పక్షముగా ఉన్నవారు ఎవరి వైపు ఉండాలి చెప్పరే? ఇప్పుడు జనం యొక్క తెలివేంటి? అవును, మేము యెహోవా పక్షం, యెహోవా పక్షము మాత్రమే. నీ దగ్గరికి ఎందుకు వస్తాం? మేము రాం. ఎందుకంటే మేము రే బైబిల్ చదువుతున్నారు నువ్వా? పనికి మాలి తెలివితేటలని ఏం బైబిల్ చదువుతున్నారా? మీలో యెహోవా పక్షముగా ఉన్నవాడెవడో వాడు నా యొద్దకు రావలెను. ఎవరు దేవుని చేత పంపబడ్డాడో, ఎవరు ఫరోతో కొట్లాడాడో, ఎవరు ఒక్క రాత్రి 30 లక్షల మందిని విమోచించారో, ఎవరు యెహోవా సముఖమునకు వెళ్ళి 40 పగలు రాత్రి సాష్టాంగపడి ఉపవాసములుండి అక్కడి నుంచి దేవుని మాట పొందుకొచ్చారో, ఎవరు నీ ఆకలి తీరా మన్నా తెచ్చిన కారణమయ్యారో, ఎవరు నీ కొరకు బండల నుంచి నీళ్లు తీసుకొచ్చారు, ఎవరు నీకు ఎండ తగలకుండా నీడ తెచ్చారు, ఎవరు అడుగులు తడబడకుండా అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేశారు, ఎవరు యెహోవా తన రెక్కల మీద మోగినట్లుగా నీ పక్షంగా విజ్ఞాపన చేశారు, ఎవరు తన ఉగ్రతని మీ దగ్గర రాకుండా అడ్డుపడే పరిచర్య చేశారు. ఇదంతా దేవుని కృపే. కానీ ఆ కృప నీవు పొందిన కారణంగా వాడబడ్డ వాడెవడు? ముందు నిలిచిన వాడెవడు? ప్రయాస పడిన వాడెవడు? యుద్ధం చేసిన వాడెవడు? అడ్డుపడిన వాడెవడు? సూపాంతలతో కొడుకు ఇప్పుడు అంధత్వం వచ్చి కాదు, కళ్ళు నెత్తికెక్కి, గుడ్డితనం కాదు, పైకెచ్చేసిన వీడికి కొవ్వు చేత వారి కనులు మెరకలైపోయినాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, వారు మోయాబీల వలె గర్వపోతులైపోయారు. ఈ వాక్యాలు గుర్తు రావట్లేదా? ఆత్మీయ తండ్రులను, ఆత్మీయ నాయకులను, ప్రయాసపడిన వారిని, కన్నవారిని, పెంచిన వారిని, బలపరిచిన వారిని, ముందు నడిపించిన వారిని
ఎలా పక్కన పెడతావు? ఒకవేళ చెడిపోతే పడిపోతే నేను రాశాను కాబట్టి అయ్యో అయ్యో ఎలా ఇలా అన్నట్టు తండ్రులు తప్పితే, రథాలు కూలిపోతే, గుర్రాలు పడిపోతే, తారలు రాలిపోతే ఓకే వదిలేయి. నిలిచి ఉంటే, సత్యములో ఉంటే, పరిశుద్ధులో ఉంటే, ప్రతిష్టలో ఉంటే, నీకు ఎవడ చెడిపోయినా సపోర్ట్ చేయమని నేను ఎందుకు చెప్తాను? అదిగో చెప్పనే సరే మరి పడిపోయినా చెడిపోయినా ఆడనే మరి సపోర్ట్ చేయమని నేను అలా చెప్తలేదు. ఒకవేళ తను పరిశుద్ధతను కాపాడుకుని ఉంటే నువ్వే దొరుకుతావు రేపొద్దున. నిజంగా చెప్పాడుకో శబాషు, నీకు రోషం ఉంది, నువ్వు బేబచ్చం. అపోస్తులు కాకే అపోస్తులు అనుకున్నవారు నిగ్గు తీసి నిలదీసి నుంచోబెట్టి ఉతికి ఆరేస్తే శబాష్ అన్నాడు ఎఫ్ఎస్సి సంఘ పాస్టర్ గారు నేసి ప్రభు. ఆ రోషాన్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు దేవుడు? మరి మోషేకి విరోధంగా చేసిన కోరోహను శబాష్ అనలేదుగా, తొక్కి చంపేశాడు భూమిలోకి. దేన్ని బట్టి ఆధారపడి ఉంది? అది నాయకత్వాన్ని కాదంటవే, అది పెద్దోని కాదంటే, ఇది పెద్దోని కాదంటవే. కారణం అక్కడ నిలుచున్నవాడు ఇక్కడ పడిపోయినాడు. కనుక మా వైపు నుంచి ఉపదేశం క్లియర్గానే ఉన్నాం. చెడిపోయినా పడిపోయినా భ్రష్టత్వంలో వ్యభిచారంలో ఉన్నా సరే ఆడు నీకు సువార్త చెప్పాడు కానీ ఆడితో చచ్చిపోమని నేను అంటలా. చెడిపోతే నువ్వు జాగ్రత్త పడిపో, నీకు ఆ మాత్రం వివేచన ఇచ్చాడుగా దేవుడు. కళ్ళ ముందు దోషం, నేరం, ఘోరం, పాపం జరుగుతుంటే అంత కాగమని ఏం చెప్పం. వచ్చాయి పక్క వచ్చాయి, అది తగలబడిపోయే పట్టణం, నువ్వు బయటికి రా చెప్తాం ఖచ్చితంగా. ఉగ్రత రాబోతున్న ఏరియా, బయటకు వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం గ్యారంటీకి పక్కకి, డౌట్ ఏమక్కర్లా. నన్ను ఒక భాష గారు అడిగాడు, మరి నువ్వు దైవజనుడు అయిండు కూడా మరి ఇన్ని సంఘాలను బలపరిచి ఇన్ని వేల మంది సేవకులను ప్రోత్సహించి ఇన్ని ప్రాంతాలు తిరిగి మరి సంఘాన్ని చీల్చి మరి పక్కకు చేసిన విశ్వాసాలను నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? నువ్వు కొట్టో తిట్టో మళ్ళీ పంపాలి కదా అన్నాడు. కరెక్ట్, అది జెన్యున్ పాయింట్. నేను జవాబు చెప్పుకొని తీరాలి. నేను అడిగాను, తప్పకుండా అండి మీరు అడిగిన వాటి 100% రైటు. విశ్వాసం ఎవరైనా తప్పిపోయి వస్తే వారిని హెచ్చరించి గద్దించి వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి పంపాలి. రూల్ అది, నేను చెయ్యాలి. నేను ఎవరి విషయంలో అలా చేయలేదు చెప్పండి అన్నాడు. 4 పేర్లు చెప్పాడు. అయితే వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎవరో చెప్పండి, నేను వాళ్ళకి అప్పగించేస్తాను. అంతేగా నచ్చుకుతున్నాడు. టప్ అడిగాను ప్రశ్నలు, చెప్పండి ఆత్మీయ తండ్రి ఎవరు? అతను పరిశుద్ధాన్ని కాపాడుకున్నాడా? సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా? ఉపదేశంలో ఉన్నాడా? పడిపోయాడో, అమ్ముడైపోయాడు, ఎవడాడో చెప్పు కరెక్ట్గా. అడిగిడే సాక్ష్యం పోటు చేసుకున్నాడు, కొంపకేసర పెట్టాడు, పాస్తమ్మ నడిపించాడు, ఇంకో సెన్నెలు కట్టాడు, సిగ్గుమాలి సైతాన్ని గడిగాడు. ఈడొచ్చి ఇక్కడ వల్లి వేస్తున్నాడు, దయ్యాలు వేదాలు వల్లించడం. మీరు ఆడెవన్నో తీసుకురండి, వాడు పరిశుద్ధతలో నమ్మకత్తులు ఉంటే క్షమాపణ కోరి పశ్చాత్తపడి దండం పెట్టి బిడ్డలను అప్పగిస్తాను. ఆడు సాక్ష్యమే చెడిపోతే తోలు తీసి ఎండేద్దామండి మన ఇద్దరం కలిసి. ఆడెవడు చెప్పండి అంటే ఈడాడు. ఎప్పుడు కూడా సిగ్గుమాలితనాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, రోషంగా ఉండాలి దైవజనుడు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నా దగ్గర తర్ఫీదు చేసి పిల్లగాలికి, ఒరే ఒక్క అద్భుతం చేయని, ఒక్క స్వస్థత చేయని, టచ్ అని ఎప్పుడు అన్నీ. బాప్తిస్మ యోహాను కంటే గొప్పోడు భూమి మీద పుట్టలేదని చెప్పాడు యేసు ప్రభు. నీ తెంగరతనం కాకపోతే అద్భుతాలు ఎంకాలు పడతారంట, క్యారెక్టర్ కాపాడుకుంటారని చెప్తాను నేను. ఎన్ని అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఏం చేశాడు యోహాను? అగ్గి మండుతూ ప్రకాశించే దీపం, అంతే ఆయన బతికింది. వీడికన్నా గొప్పడు ఎవరు లేడు అన్నాడు భూమి మీద. అది యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చాడు, చాలదండి బతుక్కి. ఎందుకు? నేను కూడా సుమారు 17,000 బాప్తిస్మలు ఇచ్చాను, కానీ అంత క్రెడిట్ ఉందా? యేసు ప్రభుకి ఇచ్చాడు, చాలదేంటి? ఎందుకు ఈ వేళ లెక్క? ఉపకారం ఏముంది? చాలు జీవితానికి. యేసు ప్రభుకి ఇచ్చాడు బాప్తిస్మ అంటే మామూలు విషయమా? నేను 10 మందికే బాప్తిస్మ ఇచ్చాను, 10 మంది కూడా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చాలదేంటి? ఇట్ట ఉండాలా? ఎందుకు మందా? క్వాలిటీ ఏది సార్ పనిలో? మన లెక్కలేంటి? మన క్యాల్కులేషన్ ఏంటి? డబ్బుని బట్టా, అకౌంట్ని బట్టా, కొన్న భూమిని బట్టా, ధరించిన బంగారాన్ని బట్టా. మొన్న ఒక పాచగారు 4 చేతులకి 4 రింగులు పెట్టేసి అన్నం తిన్న కుదురుతలేదు. అడికి
తేంగర మొహమని అలా కలుపుతుంటే అన్ని అట్ల సందులోకి వెళ్ళిపోయి చండాలంగా పెంటగా చాయలా నేను అన్నాను, ఇప్పుడు నుంచి అమెరికా వాళ్ళలాగా స్పూన్లు సపరించి నువ్వు దరిద్రం కలబ్బాగా చేత్తని ఎటు పెడితే వెళ్ళిపోతుంది. అది ఇలాగా చెయ్యి కడుక్కోవాలన్నా ట్యాప్ ఫుల్గా ఫోర్స్ పెట్టి చెయ్యాలి, పెట్టి వదిలేదు 10 నిమిషాలు. ఆ రింగుల్లో సందులోకి దూరిపోయింది, అంత రావద్దా? శుభ్రంగా వాయిద్యాలు లేకపోయినా తాళం వేసుకుంటూ కూర్చోవచ్చు నువ్వు. దేవుణ్ణి చొత్తించోటే అనుకుంటా. నీ ఆదర్శం ఏంటి? నీ పిలిపేటి, నీ సమరసన నీ కాళ్ళ కింద ఉంటుంది బంగారమా? పరలోకాన్ని నమ్మవా? పరలోకం నుంచి ఎవరికి చెప్పవా? మరి ఇంకెందుకు? మరి ఏం చెప్తున్నావు? మా సంఘాలు కలిసిపోండి. ఏంటి కుల సంఘమా, మత సంఘమా, ఏంటి నీ సంఘమా? పరలోక గవిని మందిరం అంటే ఇందులో అడుగు పెడితే, గవిని అంటే ఏంటి? ముఖద్వారం, మెయిన్ గేట్, సింహద్వారం. అక్కడ అడుగు పెడితే పరలోకాలు అడుగు పెట్టి ఉండాలా? ఇందులో కలిపేసుకుంటావా? ఎందులోను? గాడిదని అక్కడ ఇప్పేశాడు. నిన్న ఏ రోజు అంట ఖాళీ ఉన్నప్పుడు నేను ఆదివారం 4 ప్రసంగాలు చెప్పిన వినండి. గాడిదని అక్కడ ఇప్పేసి ఇక్కడ కట్టేసుకుంటాం కాదు, యేసుప్రభుకి ఇచ్చేయాలి గాడిదని. నీకెందుకురా గాడిద? ఇది ఎవరికి కావాలను? ప్రభువునకు కావాలను. గాడిదని ఆడి దగ్గర ఇప్పేసి నీ దొడ్లో కట్టేసుకోవటం కదా. ఇచ్చా యేసు ప్రభుకి. మనం అందరం ఇటు పక్కన ఇక్కడ వచ్చాయి, ఇది వచ్చే పనికి మాలి పను. వీడికి గాడిదలు ఇప్పుకొచ్చిన వాటి నిజమే, కానీ యేసు ప్రభుకి ఎత్తలేదు. వీడు కులానికి, మతానికి, డినామినేషన్ కట్టేసుకుంటున్నాడు. ఈ గాడిద మనకు కాదు, ప్రభువునకు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభుకి ఇచ్చాయి. వద్దు, నీ పని కాదు. నీకు ఛాన్స్ ఇచ్చాడు గాడిదని విమోచించడానికి. తీసుకొచ్చి ప్రభుకి అప్పగించి ఆయన దాని మీద కూర్చుంటాడు, వెనకాలన్నాడు. నీకు పరువు ఉంటుంది కదా, నీకు అంత ఆశీర్వాదం అవుతుంది. అంతేగాని గాడిదని నువ్వే లాగేసి నువ్వే ఎక్కేద్దాం ప్లాన్ వేసామనుకో, సిలువ యేసు రక్తమే. అది మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీవెవరి పక్షం? యెహోవా పక్షం అయితే ఎక్కడికి రావాలి? దైవజనుడి పక్షంగా రావాలి. అర్థమైందా? నువ్వెవరి పక్షం నిలబడాలి? దైవజనులారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మరొకరు పక్షం నిలబడకండి. మీ ఆత్మీయ తండ్రో, మీ ఆత్మీయ నాయకుడు ఎవరో ఒకరు మీకుంటారు కదా, వారి పక్షముగానే మీరు నిలబడాలి. కొంతమంది యెహోవా పక్షమే కానీ నాయకుడి పక్షం నిలబడరు, యెహోవా పక్షమే కానీ తండ్రి పక్షం నిలబడరు. మరి ఈడేవ రకం? వీడు స్వపక్షంలో విపక్షం, అధికార పక్షంలో అసమ్మతి. ఈడొక రకం. వీడు దేవదూతలు దేవుని సముఖమున కనబడొక దినమున అపవాది కూడా వచ్చాను. ఆడు వస్తుంటాడు. దేవదూతలు అందరిలో కలిసిపోయి కూర్చొని సభలు కూడా వస్తుంటాడు. ఈ తేడా. వచ్చిన వాళ్ళందరూ దూతలు కాదు, ఉన్నాయి, జాగ్రత్త పడండి. తెగ వచ్చేసారు జనం అనుకున్నారు, కొంపతీసి ఆదివారం కన్నా కొన్ని అవి కూడా వస్తుంటాయి. ప్రభుకి స్తోత్రం. తెచ్చుకునే అన్ని కట్టలేనా, మధ్యలో పాము ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలా. నేను కష్టపడి నేను మోపు కట్టాను, నేను తెచ్చాను, నువ్వు తెచ్చావు, నిన్నే అట్టేసుకుంటుంది. అది సేవంతా అంతా సరదాగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు తెచ్చిన గట్టిలోనూ పాము ఉంటుంది, కాక్క బయటకు వస్తుంది. నువ్వు వేసినమంటే నిన్నే అట్టేసుకుంటుంది. తట్టుకోవాలి, ఓపిక పట్టాలి, ధైర్యంగా ఉండాలి, దులిపేసుకోవాలి, దజ్జాగా బతకాలి. అంతేగాని కెమెరా కేకేసి పామును చూడు, ఇది విష సర్పం, ఇది పెద్ద సర్పం, నా పట్టుకు ఎలాడుతుంది. ఎవరు నన్నైతే కట్టేసి వెళ్ళిపోతుంది, నన్నైతే పట్టుకొని ఎలాడుతుంది. నా స్థాయి వేరు, నా ఎనాయింటింగ్ డిఫరెంట్, నా రేంజ్ వేరు. ఎందుకురా ఎన్ని ఫేస్బుక్లో పెడతావు? దులిపెత్తే చచ్చిపోతుంది. అదే ఇప్పుడు దులపడు, దాన్ని నిలబెట్టుకొని దానికి అలా కట్టుకొని దాని గురించి అందరికి ప్రేరేపికలు పెట్టి దైవజనులను పట్టుకొని వేలాడుచున్న పాము టైట్లు, విడువని పాము. ఇందుకురా పబ్లిసిటీ. దులిపేస్తే చచ్చిపోతే ఏముండదు. ఆ అనాగరికలు అనుకుంటున్నారు, చెయ్యి వాచో లేక స్వచ్ఛలో 4 కనిపెడుతున్నారు. నీకు అదేం పని? దులిపేసి దర్జెక్కూర్చో. మహిమ గల సేవని కోసం ఇంకా అవతల బోల్డ్ ఉంది. వస్తాయి పాములు. నువ్వు తెచ్చిన కట్టెలోనే కొన్ని పాములు ఉంటాయి, సహజం. అది అడివన్నాక కట్టెలు అన్నాక ఏదో ఉంటుంది. అగ్గి అన్నాక బయటకు వస్తూ ఉంటుంది. మరి మంటలు రేగుతుంటే సేవలో చిన్న బయటకు వస్తాయి, వెళ్ళిపోతాయి. అంతేగాని దైవజనుని పాము కరిచిన సందర్భంగా 40 రోజులు ఉపవాసాలు చేద్దాం అందరం. ఇంటికిరా
దులిపేసేదానికి ప్రభుకు స్తోత్రం. భీమవరం దగ్గర విశాఖపట్నం దాటిన తర్వాత రోడ్డు మీద ఈ చివరికి ఆ చివరికి ఒక 10x30 పెట్టాడు పోస్టర్ ఒకటి, ఏమంటారు ఫ్లెక్సీ. 10x30 ఈ చివరికి ఆ చివరికి పెద్దది. రాజశేఖర రెడ్డి మట్టం వేసుకుని కూర్చున్న ఫోటో ఉంటుంది చూడు, అలా పెట్టుకున్నాడు పాస్టర్ గారు పెద్ద గడ్డం వేసుకొని. దాని కింద రాసి ఉంది, దైవజనులు 40 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నారు, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోదలిసి మరి రావచ్చని. ఇవన్నీ దాని కింద ఫోన్ నెంబర్ ఉంది, నేను చేశాను ఫోను. దగ్గరండి 40 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నారంటే, అవునండి మా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారా? చేస్తామండి. మీ పేరు చెప్పండి. నా పేరు చెప్పని చేస్తా అనయా ఎరా ప్రత్యేక ప్రార్థన చేస్తారా? నాకు అయిపోయి కుర్రోలు పెట్టేశారా అని అన్న. ఈ బగిలి పొద్దు పిచ్చేసేసామంటే భీమవరంలో ఐఎఫ్జీ పెట్టుకొని రిటర్న్ చూస్తే లేదు, అక్కడ తీసేసాడు. పనికి మళ్ళీ పని మనం చేయొచ్చా సార్ ఈ పనులు? ఎందుకు సార్ ఇవన్నీ? మినిస్ట్రీ ఆఫ్ కట్అవుట్స్ అండ్ ఫ్లెక్సీస్ కాదు మనది. ఎవరి పక్షం? నువ్వు యెహోవా పక్షం అయితే ఎక్కడికి రావాలి? నీ ఆత్మీయ తండ్రి ఎవరు? నీ ఆత్మీయ ఆయనది ఒక భారం, ఆయనది ఒక దర్శనం, నీది ఒక మూమెంట్, నీది ఒక ఏడుపు. నువ్వు ఎవరో పనికి మళ్ళీ మాట్లాడతావు. నీ దర్శనం వైపు చూడు, ఏలపడుతున్న పాముల వైపు కాదు. నీ దర్శనం వైపు చూడు, రకరకాల ప్రోగ్రాంల వైపు కాదు నువ్వు చూడాల్సిందే. నీ ఎవరి వైపు చూడాలి? ఎవరి పక్షాన పడాలి? మీలో యెహోవా పక్షం అయితే నా పక్క వచ్చాయి. నీ ఆత్మీయ తండ్రికి, నీ ఆత్మీయ నాయకుడికి పక్షంగా నిలబడకపోతే నువ్వు యెహోవా పక్షం కాదంతే. రాజు ఏమలేదు అందులోనే. సరే తన పక్కన నిలబడమని సింపుల్గా వచ్చేసారు అందరూ పులోమని. ఎవరో లేవీలు. అప్పుడు అన్నాడు, మీరు నిజంగా యెహోవా పక్షం అయితే మీ సహోదరుల మీద పడియే కానీ అందరిని చంపేయమన్నాడు. ఏదో నీ పక్కన నుంచోమన్నావు వచ్చాను తప్ప ఇది అందరిని చంపేయమంటావుడా? అది కూడా మా వాళ్ళని చంపేయమంటావు నువ్వు. బలివాడు బాబు, ఏదో నీ పక్కన నుంచి ఉంటే కొంచెం బాగుంటుంది. అవతల పక్షం ఎలాగో మనం ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు 2 పార్టీల్లో ఉంటారు, చూసారా మీరు? వీడా రకం వీడు. మా వాడు ఎలాగో దూడ పక్కకి వెళ్ళిపోయి నేను మోసే పక్క వస్తే పని జరిగితే ఇటు లేత అటు ఏదో బాగుంటుంది, కలిసి వస్తుంది, ఉభయ కుశలోపరి అని చెప్పేసి యువతలకు వచ్చాం. ఇప్పుడు చంపేయమంటున్నావు ఏంటి? చంపేస్తేనే 29వ వచనం, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకుని. అంటే అనుబంధాలను, ఆప్యాయతలు, రక్త సంబంధాలను, తన పరాభేదాలను చంపేయటమే ప్రతిష్ఠ అంటలేదుగా. మావాడో 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 అది చంపేస్తేనే ప్రతిష్ఠ. ఈ రక్తం, ఈ అనుబంధం, ఈ ఆప్యాయత, ఈ పిపాస, ఈ బంధం ఉన్నంతసేపు నీకు ప్రతిష్ఠ లేదు. నువ్వు ఇన్ని పాటలు బాగా ఎన్ని ప్రసంగాలు చెప్పినా బల్లగుద్దిన అంత అబద్ధమే, మోసమే. మీలో యెహోవా పక్షం అయితే నెంబర్ 1 దైవజనుడు పక్షంగా రావాలి. నెంబర్ 2 మీరు యెహోవా పక్షం అయితే అనుబంధాలు, ఆప్యాయతలు, నా అమ్మ చంపేయాలి. ఎవరు మాట్లాడండి? అనుబంధాలు, ఆప్యాయతలు, మావోడు, మా 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 ఇది చంపగలిగితేనే ప్రతిష్ట. మళ్ళీ అదే వచనం, యాలి అనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు. ఇప్పుడు ఆశీర్వదించున్నట్లు చివరి పదం ప్రతిష్ఠించుకొనుడి. అదే వచనంలో మొదటి పదమేమో ఆశీర్వదించున్నట్లు, చివరి పదం ప్రతిష్ఠించుకొను. అంటే ప్రతిష్ఠించుకొనుటయే అది ఎవడో తగలటం, నెలకు చెక్కు పంపటం, అప్పుడప్పుడు మనం వెళ్ళొస్తాం. ఎవరికంటే ఇవన్నీ పెద్ద లెక్క కాదు మనకే. మన ప్రతిష్ఠే మన ఆశీర్వాదం. కాళ్ళకడికి వచ్చేది ప్రపంచం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏదో మనోడు విదేశాలకు వెళ్తుంటాం, పరిచయం చేస్తుంటాం. జోసఫ్ గారు ఏరి ఆయన ఉంటే బాగుండేది, సాక్షి కరెక్ట్గా ఉండి. ఇప్పుడు నాకు సపోర్ట్ సరిపోను. ఎందుకంటే మనం దుబాయ్ వెళ్ళిన కదా, వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడ వాడబడిన అందరూ ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాను. ఎందుకంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో కొలత లెక్క అని అని తెలిసిపోతాయి. అందుకు చెప్తాను, అంతా ఫ్రెండ్స్ సరదాగా ఉంటూ కలిసిమెలిసి ఉంటారు. 7 కోటాలు 7 దేశాల్లో పెట్టారు యేసు రక్తం వేసి.
ప్రతి రాత్రి ఐఎఫ్జే కొరకు అని చెప్పి కానుక పట్టారు. 7 రాత్రులు కూడా స్థిరమైన డబ్బు. అయితే మొత్తం ఖర్చులన్నీ టోనీ అని ఒక తమ్ముడు ఒక్కడ పెట్టుకున్నాడు. మొత్తం ఆ అకౌంట్లన్న తమ్ముడికి ఇచ్చేసి, నువ్వు లక్షలు ఖర్చు పెట్టావు నాన్న, నాకేం ఖర్చు ఉంది, నాకు టికెట్లు కొన్నావు కదా, నువ్వే ఉంచుకొని చెప్పి ఇచ్చి వచ్చేసాను. ప్రసంగం చేస్తాం సులువు, వచ్చిన డబ్బుని ఇచ్చేత దమ్ము ఉండాలని చెప్తున్నాను, సాక్ష్యం అది. బాబు అదేటన్నా నువ్వు మరీ బొత్తిగా నేను చెప్పేసి నేను వచ్చేసి 2 వారాలకి అతను మనసాక్షి ఒప్పలేదో పేనం ఒప్పలేదో మళ్ళీ మొన్న 50,000 సందా ఇచ్చాడు. నాకు ఎందుకు ఇచ్చేవరా, ఆ రోజే వద్దని మొత్తం నీ చేతికి ఇచ్చేసాను కదా అంటే ఊరుకోనే నువ్వు మరీని రానుపోను టికెట్లు కొన్నావు, ఈ ఖర్చులన్నీ పెట్టుకున్నావు. 7 రోజుల కోటాలు కూడా మొత్తం ఖర్చు ఎత్తనే పెట్టుకున్నాడు. ఎక్కడ హాల్స్ బుక్ చేసినా, ఎక్కడ భోజనాలు పెట్టినా, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఖర్చు సుమారు 10 లక్షల పైనే ఖర్చు పెట్టాడు పిల్లడు ఒక్కడు. 7 కోటాలు ఐఎఫ్జే కోటాలే, ఇంకో పేరు లేదు, ఇంకో మినిస్ట్రీ పేరు లేదు. ఒక దర్శనం కొరకు ప్రార్థన వల్ల ఒక పిల్లోడు 10-12 లక్షల పైన ఖర్చు పెట్టాడు. అల్లటప్పగా లెక్కపత్రం లేకుండా. ఖర్చు నువ్వు పెడితే కానుక నాకెందుకు నాన్న, నాకేం ఖర్చు అయింది, నువ్వే టికెట్లు కొన్నావు, నువ్వే కారులో తిప్పావు, నీ ఇంట్లోనే పెట్టావు, అన్నం పెట్టావు, 5 పైసలు ఖర్చు లేదు, నాకెందుకు డబ్బులు అని ప్రతి చోట పట్టిన కానుకలన్నీ కూడా మూటకటానికి ఇచ్చి వచ్చేసాను. మైకులో చెప్తున్నాను, లైవ్లో ఉంటుంది, కేకేసి అడగండి, మొత్తం ఇచ్చేసాడంటే కదా, నిజమాయం తెచ్చేసుకున్నాడు అని, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ నెంబర్లు కావాలంటే జోసఫ్ గారిని అడగండి, వాళ్ళందరూ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రతిష్ట మన ఆశీర్వాదం సార్. డబ్బు ఆశీర్వాదమా? అలాగైతే యేసయ్య గారి దగ్గర ఎక్కువ ఉంది, సొదొమ రాజు దగ్గర బోల్డ్ ఉంది, ఎవరికి కావాలది? మన ప్రతిష్ట మన ఆశీర్వాదం. నిలబడ్డం కనుక దర్జాగా మైకులో చెప్పే దమ్ము ఉంది, లేకపోతే మరి అలాగ ఉంటుంది. ఎంతో త్యాగంతో పిల్లడు కష్టపడ్డాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, అతనేమి ఆశించలా. నువ్వు దర్శనం కోసం ఎంత ప్రయాసపడ్డావని నేనే అప్పగించి వచ్చాను, నా మనస్సాక్షి ఒప్పలేదు. అతనేమి ఆశించలేదు, అడగలేదు. ఐఎఫ్జే పరిచర్ల కొరకని చెప్పి మరి పట్టాడు. విస్తారమైన కానుకలు. తప్పు నాన్న, నాకొద్దు, నేను ఖర్చు పెట్టలేదు 5 పైసలు, అప్పనంగా వచ్చాను, నాకు ఎందుకు ఇది. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు, అదేంటనియా? వీళ్ళు కూడా పన్నెత్తలేదు కానీ అడుగుతాను పెద్దగా ఎప్పుడప్పుడు ప్రభుకుమార్ గారు, నాన్న నేనేమన్నా మీరు వెళ్ళిపోన్నాడు. ఎందుకంటే ప్రభు ఈ రూపంలో ఇచ్చాడా, ఈ రూపంలో ఇచ్చాడా, ఈ రూపంలో ఇచ్చాడా, ఈ రూపంలో ఇచ్చాడా, రూపం మీద ఇచ్చింది ఆయనే కదా. ఒక అన్యుడు ఇచ్చాడా, విశ్వాసం ఇచ్చాడా, పక్కన పాస్కర్ ఇచ్చాడా, చుట్టాలు ఎవడు ఇచ్చినా ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చాడు, ఆయనకి మహిమ ఆయన కోసమే వాడాలా, ఫార్ములా అది. ఇప్పుడు 50 లక్షల రూపాయల ఖర్చుతో గుడి కడుతున్నాం, ఆయన అకౌంట్ నెంబర్ పెట్టామా యూట్యూబ్లో చిచ్చి, ఆ ఫోటోలన్నీ పెట్టరా యూట్యూబ్లో అని చెప్పి వచ్చాను. ఫోటోలు వస్తే వివరం మొత్తం జరుగుతున్న పరిచయం తెలుస్తుంది, అకౌంట్ నెంబర్ ఉండదు, రాదు. ఆ గొడవలేదు, దేశ రక్తం వెజ్జి. చర్చికి సంబంధించిన నిర్మాణాలు, ఈ పనులు, ఈ బాధ్యతలు, ఈ అనౌన్స్మెంట్లు ఇవన్నీ లెక్క డొక్క అయిపోయిన తర్వాత లైవ్ ఆన్ చేస్తాం. అవన్నీ ప్రపంచానికి ఎందుకు? సంఘం వరకే. అన్నీ అయిపోయినాయి బెటర్. ఇప్పుడు బెటర్ జనాలకి వాక్యం కావాలి. సంఘం, లెక్కలు, డొక్కలు, కష్టాలు, బాధలు ఎందుకు ప్రపంచానికి? అవన్నీ వాక్యం చెప్తాం, దేవుడి వాక్యమును దీవించు అంటే కట్టు అవతల పాడేయటమే. నువ్వు యోసేపు అయితే నీ దగ్గర ధాన్యం ఉంటే వచ్చినోడికి ధాన్యం పెట్టు, మిగతా ఎన్ని అనవసరం వాళ్ళకే. ఓ బేదడుపులన్నీ ఏడ్చేసి కన్నీరు గార్చేసి మన దగ్గర బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ప్రపంచంలో నలుమూలలు ఉంటారు కనుక సమాచారం ఒక్కొక్కడికి ఫోన్ చేసి చెప్పలేం కనుక సామాజిక మాధ్యమంలో జరుగుతున్న పరిచర్య అంతవరకే. ఆమేన్. ఇక మళ్ళీ దానికి పెద్ద కింద నెంబర్ ఒకటి రెఫరెన్స్ వచ్చేది, ఒకసారి అకౌంట్ వచ్చేది 8 సార్లు తిరిగేస్తుంటుంది రౌండ్ కదా. ప్రతిష్ఠించబడిన వారమైతే మన ప్రతిష్ఠే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చదవక్కర్లేదు కానీ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో 8-11 రాసుకోండి, తర్వాత చదువుకోండి. మోషే ఇజ్రాయిల్ని ఆశీర్వదిస్తూ లేవిని గురించి పలికాడు. కోట్ల రూపాయలు. ఇప్పుడు చదివే ఎందుకు వచ్చింది టెన్షన్? ఇంకా 33:8-11 దాకా లేవిని గురించి ఇట్లా నేను, మీ తిమ్ముము నీ ఊరిము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మోరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదమాడితివి. అతడు నేను వానిని ఎరుగునని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. చేయటానికి ఎవరు పడతాడికి లైసెన్స్ లేదు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించు. నా సన్నిధిలో బలి అర్పణ చేయాలన్నా, నా ప్రజలకు బోధ చేయాలన్నా ఆ లైసెన్స్ ఎవరికి ఇచ్చాను? నేను లేవికే. ఎందుకు అడిగి ఇచ్చాను? అతడు రోషము కలిగిన వాడు, తన పక్షమని లెక్క పెట్టుకోలేదు, దేవుని ఖడ్గమును రోషంగా వాడాడు. అందుచేత అతడే నా కట్టడలు వివరించాలి. అతడు బలి అర్పణ చేస్తే నేను అంగీకరిస్తాను. సేవకుడికి ఏంటి గీటురాయ్? అతని ప్రతిష్ట. ఏంటి ప్రతిష్ట? దేవుని పక్షము వహించిన వాడైతే దైవజనుడి పక్షముగా నిలబడాలి. 2, దేవుని పక్షముగా నిలబడినటువంటి వాడైతే తన పర అనుబంధాల పేతలు ఖడ్గంతో నరికేయాలి. 3, అతని ఆశీర్వాదం డబ్బు ఆస్తి అయి ఉండకూడదు. అతని ప్రతిష్టే అతని ఆశీర్వాదం అవ్వాలి. ఏంటి ఆశీర్వాదం? దేవుని కట్టడలను వివరించే అవకాశమైనా, ప్రజల పక్షంగా దేవునికి బలి అర్పణ చేసే అవకాశమైనా, అంటే బలిపీఠం మీద పరిచర్య దేవునితోనైనా ప్రజలకైనా అతనికే ఛాన్స్. ఎందుకంటే అతను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి మన ప్రతిష్టే మన ఆశీర్వాదంగా బ్రతుకుదాం. దేవుని పక్షంగా నిలిచిన వారమై దైవజనుడు తోడుగా నిలబడదాం. ఏ సందర్భంలో మరొక పక్షం వహించొద్దు, దేవుని పక్షం నిలబడదాం. ఈ కృప మన సాక్ష్యముగా మారి మన ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాం.